మూడు కీలక బిల్లు తెలంగాణ శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులతో పాటు బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రతిపాదించనున్నారు. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు. బుధవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. గుడ్ మార్నింగ్ సునీత. మనం చూసాం మొన్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తీర్మానానికి మాట్లాడిన దానికి రియాక్షన్ గా అటు ప్రతిపక్షం నుంచి కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం పెద్ద ఎత్తున గలాట జరగడం చూసాం. ఈ రోజు రేపు ఎల్లుండి వరుసగా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అటు మండలిలో కూడా ప్రధానమైనటువంటి ఈ రోజు 3 కీలకమైనటువంటి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా 2 మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా 3 బిల్లులు పెట్టే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా బీసీల బిల్లుకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు అనే అంశం మీద పొన్నం ప్రభాకర్, అదే సమయంలో కొండా సురేఖ ధార్మిక సంబంధించినటువంటి బిల్లు ఆమెతో పెట్టించే అవకాశం ఉంది. తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల బిల్లుకు సంబంధించి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం మీద ఆయన బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ 3 కీలకమైనటువంటి బిల్లు అంశం మీద ఈ రోజు సభలో హైలైట్ గానున్నాయి. దీంతో ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఎస్సీ వర్గీకరణను దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో దీనికి మందకృష్ణ మాదిగ కావచ్చు, చాలా మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు గడిచిన 30 ఏళ్లుగా ఫైట్ చేస్తూ వస్తున్నారు. దీనికి ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేసింది. దాని తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని తర్వాత గతంలో సెషన్ లో అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది, ఎందుకోసం చేయాల్సి వచ్చిందని కూడా. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా దీని మీద ఈ రోజు మొత్తం చర్చించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 4 వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. మాల, మాదిగ, అదేవిధంగా దానికి సంబంధించిన ఉపకులాలు, దీని 4 విభాగాలుగా ఉంది. దానికి సపరేట్ గా రిజర్వేషన్ కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో కావచ్చు, దాని ఉపకులాలకు కావచ్చు, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఏదైతే లాభానికి నోచుకోని కులాలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కొంత మేలు జరిగే విధంగా ఈ బిల్లు ఉపయోగపడే అవకాశం ఉంది. దీని తర్వాత కేంద్రానికి బిల్లు పంపించే అవకాశం ఉంటుంది. ఇక బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవాలి. బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా 42% బీసీ చట్టసభలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు స్థానిక సంస్థలకు కూడా కల్పించాలన్నటువంటి ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించాలన్నటువంటి తీర్మానం అనేది పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనతో ఈ బిల్లును తీర్మానం ఆమోదించేటట్టుగా చేసే అవకాశం ఉంది. దీని తర్వాత ఇక్కడ శాసనసభ మండలి ఆమోదం తర్వాత కేంద్రానికి ఈ బిల్లును పంపించే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా పెద్ద ఎత్తున మనం చర్చ జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేశారు. 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఎన్యూమినేటర్ తో లక్షలాది మందితో దీన్ని చేయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చాలా చోట్ల జరగలేదు, ఇంకా 3.1% పైగా ఇంకా జరగలేదు అన్నటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో దీని మీద కూడా మన స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టారు. దీనికోసం మళ్ళీ చేసుకోని వాళ్లకు, విదేశాలకు వెళ్లిన వాళ్ళు కావచ్చు, వివిధ రకాల బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ లాక్లు వేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ మరోసారి కులగణన చేపట్టినటువంటి విషయం మనకు తెలిసే. ఈ మొత్తం వచ్చినటువంటి సంఖ్యను బేస్ చేసుకుని ఈ రోజు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఈ బిల్లుకు సంబంధించి చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఖచ్చితంగా బీసీలకు మేలు జరిగించాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే బీసీలో కూడా
4 వర్గాలుగా ఉన్నాయి. బీసీఏ కావచ్చు, బిసిడి. దీనికి సంబంధించి ఇప్పటికే 1%, 7%, 10%, 3%గా డివైడ్ చేసి ఉంది. దీన్ని మరింతగా పెంచే అవకాశం ఉందా అనేది చర్చ జరుగుతోంది. బట్ దీనికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ బిల్లులు ప్రవేశపెడతారు. కొండా సురేఖ ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. ఆమె తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల బిల్లుకు సంబంధించి సవరణలు ప్రతిపాదిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక అదే విధంగా మనం 19th చూసుకోవాలి. 19th రాష్ట్ర బడ్జెట్ ప్రత్యేకించి ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి బట్టి విక్రమార్క దీనికి ప్రవేశపెడతారు. అయితే మొత్తానికి ఈ 3 కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించితో పాటు ఈ రోజు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు వచ్చిన వారు కూడా ఉంటుంది. విదేశీ విద్యానిధి పథకంతో పాటు ప్రభుత్వ జీవాలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జీల పెంపు, హెచ్ఎండిఏ భూముల తాకట్టు తదితర అంశాలపై ప్రభుత్వంలో సభ్యులు అడిగినటువంటి దానికి మంత్రులు సమాధానం ఇస్తారు. దీంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న డైట్ ఛార్జీలు గతంలో కంటే ఇప్పుడు 200% దాకా పెంచడం జరిగిందని కూడా చెప్పారు మొన్న అసెంబ్లీలో కూడా. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళ కోసం సపరేట్ గా కాస్మెటిక్ ఛార్జెస్ బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, అన్ని హాస్టల్స్ లో కూడా గతంతో కంటే చాలా మెరుగైనటువంటి ఏర్పాటు చేశామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది. హెచ్ఎండిఏ కింద ఎవరైతే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంక్షేమ హాస్టల్లో దాని మీద కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రసభాస జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా హాస్టల్లో కూడా స్టూడెంట్స్ చనిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాం. దాంట్లో కొంతమంది వివిధ రకాల ప్రాబ్లమ్స్ తో చనిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, లేదంటే వివిధ రకాల సమస్యలు వీటి మీద చనిపోయారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద ఏ రకంగా ప్రభుత్వం ఆచరిస్తుంది, విద్యార్థుల పట్ల ఎట్లాంటి భరోసా కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే గురుకులాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, కొంతవరకు డ్రాప్ అవుట్ అవుతున్నారు విద్యార్థులు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా చాలా అంశాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ మత్స్యకు సంబంధించి గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చింది, తులం బంగారం ఇస్తామని చెప్పింది. దాని తర్వాత అది తులం బంగారం లేకపోగా ₹1,00,000 కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సమయంలో ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా ఇంతవరకు ఇంకా కేవలం ఎంక్వైరీ జరగడం వరకు మాత్రమే ఉంది. ఇంకా అలాట్మెంట్ అనేది జరగకపోవడం వల్ల చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా ఖచ్చితంగా కొంత వెనుకబడి ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. ఫార్మాసిటీకి సంబంధించి కూడా కొంత డెవలప్ ఉంది. డ్రై సిటీ మన వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో మరింతగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, దేవాదాయానికి సంబంధించినటువంటి ఈ 3 బిల్లు అనేది చాలా ఈ రోజు హాట్ టాపిక్ గా మారే అవకాశం అయితే ఉంది. మరోపక్క చూస్తే కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ అటు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల ఎమ్మెల్సీలతో కూడా ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో ఏదైతే ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి అంతకంటే ముందే ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు మంత్రి? ఎందుకంటే బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దాదాపు మనం లాస్ట్ మంత్ అంతా కూడా బీసీ కులగణన మరోసారి మళ్ళీ చర్చ జరగడం పెద్ద ఎత్తున మనం చూసాం. దీని మీద చాలా బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ముఖ్యమంత్రి చాలా సార్లు దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సమయంలో మరోసారి ముఖ్యమంత్రి కూడా మళ్ళీ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు స్పెషల్ గా కూడా పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు సంబంధించినటువంటి ఉన్నారో వాళ్ళందరితో కూడా సపరేట్ గా ఈ రోజు వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళతో మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని విషయం తెలుపుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఒక సంబరంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి దాని విషయంలో కానీ, బీసీలకు సంబంధించినటువంటి దాని విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లోకి తీసుకెళ్లాలి. ఈ ప్రభుత్వం ఇంత గొప్ప పథకాలకు సంబంధించి తీసుకొచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ క్రెడిట్ కింద చూడాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకని ఈ రోజు సభలో కూడా
మాట్లాడతారు. అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా తోటి బీసీ ఎమ్మెల్యేలతో లంచ్ చేసి దాని తర్వాత ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు తీసుకెళ్లాలి, బీసీలు తమ వైపు తిప్పుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. అందుకనే ఎగ్జాక్ట్లీ నరేందర్, ఇక్కడే కూడా కొన్ని అనుమానాలు కూడా తావిస్తుంది. అంటే బీసీలను కేవలం కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా ఈ రోజు ఏదైనా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నారా, లేదంటే నిజంగానే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే యోచనతోనే ఉన్నారా? ఎందుకంటే షెడ్యూల్ 9 ప్రకారం దాంట్లో పొందుపరిచిన తర్వాతనే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ షెడ్యూల్ 9 ప్రస్తావన మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఏంటి, కేంద్రానికి ఏ రకంగా పంపించబోతున్నారు? ఇది నిజంగా ఆమోదయోగ్యమా ఏంటి? వాస్తవానికి బీసీ రిజర్వేషన్ బిల్ అనేది చాలా కాలంగా ఇది పెండింగ్ లో వస్తుంది. ఇదంతా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఎందుకంటే ఫైనల్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రాల ఆమోదం అనేది కంపల్సరీ. కనుక ఇప్పుడు రాష్ట్రం ఆమోదం ఉంది అని చెప్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఈ బిల్లుని సభ దృష్టికి తీసుకొస్తుంది. ఇక్కడ అందరి ఆమోదం తర్వాత ఇక్కడ ఆమోదం పొందిందనేటువంటి ఇండికేషన్ ని చెప్పించి కేంద్రానికి ఈ బిల్లుకు సంబంధించి పంపించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంతవరకు అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేము ఇంత శాంటిటీ గా చేశాము, కులగణన అనేది ఇన్ని లక్షల మంది తోటి ఇంతమంది అక్యురేట్ తో చేశాము, అందరి ఆమోదం తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో కూడా అందరి ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి మేము బిల్లును ఆమోదం నింపాము అన్నటువంటి విషయాన్ని, ఈ మెసేజ్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కనుక ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి త్వరలోనే పంపించి అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ ఏదైతే ఉందో హసీనాలో రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఆ మిగతా పార్టీల సపోర్ట్ తోటి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు కూడా కొలగొట్టుకొని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు 50 నుంచి 60% దాకా బీసీ జనాభా ఉంది. కాబట్టి వాళ్ళు చాలా చోట్ల కూడా ఇంకా వెనుకబడినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. చాలా కులాలు ఇంకా అట్టడుగు వర్గాల్లోనే ఉన్నాయి. విద్యా రంగాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి మీద వెనుకబడి ఉంది. కాబట్టి అగ్రవర్ణాలు ఇంకా అగ్రవర్ణాలుగానే అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఇంకా అట్టడుగు వర్గాల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఒక మెసేజ్ తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ రోజు చట్టసభలో ముఖ్యంగా మండలిలో గాని సభలో గాని ఆమోదం తెలుపుకున్న తర్వాత కేంద్రానికి పంపించే అవకాశం ఉంది. వాస్తవానికి బీసీ రిజర్వేషన్ సంబంధించి 50% మించకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు ఉంది. చట్టసభలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనుక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం తరపున 42% ఒకవేళ చట్టం వచ్చే వరకు మేమైతే 42% కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. బట్ ఆమోదం వస్తే మాత్రం ఖచ్చితంగా 42% వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మిగతా పార్టీలకు కూడా సవాల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయ్యేదాకా కూడా 42% రిజర్వేషన్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ కావడం అనేది ఉండదు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఏర్పాటయ్యేటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ, 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కానీ, దేవాదాయానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి బిల్లు కానీ ఈ కీలకంగా ఈ రోజు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ప్రశ్నోత్తరాల్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.